తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 24 మంది బిఎల్ఓలకు తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ముసాయిదా జాబితాలో సక్రమంగా లేని ఫోటోలను పరిశీలించి వాటిని సరిచేయాలని చెప్పినా చర్యలు తీసుకోకపోవడంతో చర్యలు తీసుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్ల నమోదులో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లాయి. నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తుల పేర్లతో ఫారం 6 దరఖాస్తులు సమర్పించాలని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తిరుపతి గ్రామీణ మండలంలోని 24 మంది బిఎల్ఓలకు ఆర్డీఓ నిశాంత్ రెడ్డి నోటీసులు ఇచ్చారు. తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేసుకున్న వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చంద్రగిరి నియోజకవర్గంలో 24 మంది బిఎల్ఓలకు తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ సిద్ధంగా ఉన్నారు. దినేష్, శంకరి, మొత్తం మీద చంద్రగిరి నియోజకవర్గంలో విపరీతమైనటువంటి అక్రమ ఓటర్ల నమోదు అనేటువంటి ప్రక్రియ కొనసాగుతుండడం పైన ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పులివర్తి నాని కావచ్చు, ఆయన సతీమణి సుధా కావచ్చు, ఇద్దరు కూడా తీవ్రంగా పోరాటం చేసే పరిస్థితి. వాళ్ళు అనేక దఫాలుగా ఇక్కడ ఉండేటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు, అలాగే కలెక్టర్ కావచ్చు, ఫిర్యాదులు చేస్తూనే సవివరంగా ఎవిడెన్స్ తో సహా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా సరైనటువంటి చర్యలు లేని నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళు అనేక దఫాలుగా మెయిల్స్ చేశారు, రిటర్న్ గా ఫిర్యాదులు చేశారు. లీగల్ గా కూడా ఉండే విధంగా కొంత ప్రొసీజర్ ని ఫాలో అవడం జరిగింది. జరుగుతున్న అక్రమాలని భవిష్యత్తులో తప్పకుండా ప్రశ్నించే విధమైనటువంటి విధానంగా వాళ్ళు ముందుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో తప్పకుండా అది తమ ఇబ్బందికి గురి చేస్తుందనే విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బిఎల్ఓలు ఎవరైతే ఆ యొక్క అక్రమాలని అడ్డుకోవాలో వారు అచేతనంగా వ్యవహరిస్తున్నారనే విషయం పైన అధికారులు వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. అంటే ఇవన్నీ కూడా ఎవిడెన్స్ ఖచ్చితంగా అవుతుందనే అభిప్రాయం రావడంతో అధికారులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. బిఎల్ఓ స్థాయిలోనే ఖచ్చితంగా కోర్టు డైరెక్షన్ ఇచ్చినా చివరికి బిఎల్ఓలు చేయాలా, బిఎల్ఓలు కాకుండా ఇంకొక వ్యవస్థని ఏర్పాటు చేయాలా, బిఎల్ఓలు సరిగ్గా పనిచేయడం లేదనేటువంటి విమర్శలు కూడా ఉంది. నేపథ్యంలో బిఎల్ఓకి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా పట్టించుకుంటారా లేదు అదే విధంగా అక్రమాలను కొనసాగిస్తారనేది ఉంది. అలాగే ఉంటే కూడా ఫర్దర్ గా మళ్ళీ కూడా పోరాటానికి తిరుపతి చంద్రగిరి టీడీపీకి సంబంధించినటువంటి పులివర్తి నాని కావచ్చు, వాళ్ళ భార్య సుధారెడ్డి కావచ్చు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం మిగతా నియోజకవర్గాలు కూడా ఉంది. ఎందుకంటే అనేక నియోజకవర్గాలు ఈ రకమైన ఓటర్ల నమోదులో అక్రమాలు చోటు చేసుకుంటుంది. ప్రతి బూత్ లో కూడా 10 నుంచి 20 ఓట్ల వరకు కూడా అక్రమంగా తెప్పించడం, కొంతమంది ప్రతి బూత్ లో కూడా 10 నుంచి 20 ఓట్లను తొలగించడం, ఇది చాలా సింపుల్ లాజికల్ గా చేసే పరిస్థితి ఉంది. దాన్ని అడ్డుకోవడానికి క్లీన్ గా ప్రతి బూత్ లెవెల్లో కూడా డోర్ టు డోర్ వెళ్లి చెక్ చేసే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం అంతా జరుగుతోంది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఈ రకంగానే పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఇప్పుడే కాసేపటి క్రితం పులివర్తి సుధారెడ్డి చెప్పడం జరిగింది.